గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక ముందుగా బులెటిన్లో వివరాలు చూసే ముందు 6 టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్లో వివరాలు చూసే ముందు అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తలు చూసుకుందాం. సో ఈనాడులో చూసుకున్నట్లయితే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డిపై వేటు, జగన్ ప్రభుత్వం మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర, ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం. ఇంకా మరిన్ని వార్తలు చూసుకుంటే శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష, వైసీపీ ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు శిక్ష. సో 1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు, నేరం చేసినట్టు నిరూపణ అయిందని వెల్లడి, నిందితులందరికీ 3.78 లక్షల జరిమానా విధింపు, 2 బాధితులకి 1.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశం, అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత. శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం, తొలగించిన మణి అన్నపురెడ్డి. సో సిబిఐ వెతుకుతున్న నిందితుడు సీఎం జగన్ పక్కనే, కథనంతో ఉలికిపాటు, విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాలను అప్రమత్తం చేయండి, హైకోర్టు రిజిస్టర్ జనరల్కు ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణ రెడ్డి. ఇక జగన్పై జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు అయితే పలువురు బాలుల్ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక వార్త చూసుకుంటే వేకువనే పోలీసుల పంజా, జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు, తెల్లవారుజామునే కాలనీపై దాడి, దాష్టికంపై భగ్గుమన్న వడ్డెర కాలనీ వాసులు, అమాయకులను తీసుకెళ్లారని ఆవేదన, విడుదల చేయాలని ధర్నా రాస్తారాకు, రాత్రి వరకు తెలియని ఆజూకి. సో ఇక్కడ చూసుకుంటే 200 కోసం రోడ్ షోకి వెళ్తే నేరం మోపుతారా. సో అది పోలీసుల అదుపులో ఉన్న బాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సివిల్స్లో తెలుగు తేజాలు, 3వ స్థానంలో నిలిచిన తెలంగాణ యువత అనన్యారెడ్డి, విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు, 4కి 100 లోపు ర్యాంకులు, టాపర్గా లఖన్వుకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ, ఒడిశాకు చెందిన అవిమేష్ ప్రధాన్కు 2వ ర్యాంక్. ఇక మావోయిస్టుకు సంబంధించిన ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎదురు కాల్పుల్లో 29 మావోయిస్టులు మృతి, కేంకార్ అడవుల్లో భీకర పోరు, రక్తం ఓడిన ఛత్తీస్గఢ్, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ 2 జవాన్లకు గాయాలు, సార్వత్రిక ఎన్నికల ముందు భారీ ఘటన, ఆపరేషన్కు తెలుగు ఐఏఎస్ నేతృత్వంలో. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే జగన్ సేవలో జవహర్ రెడ్డి, ఈసీ ఆదేశాలు, కేంద్ర ఉత్తర్వులు బేఖతర్. సో అంతా మా ఇష్టం అంటున్న సీఎస్ జవహర్ రెడ్డి, రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు రాజేశ్వర్ రెడ్డి కావాలట, ఆయన్ను వెనక్కి పంపాలని కేంద్రం ఆదేశాలు, కీలక సమయంలో కష్టమంటూ జవహర్ రెడ్డి జవాబు. సో సచివాలయ ఉద్యోగ నేత వెంకట్రామరెడ్డికి రక్షణ, సో పొలిటికల్ ప్రచారం చేస్తూ దొరికిపోయా అంతే. సో సస్పెండ్ చేయాలని ఈ నెల 8న ఈసీ ఆదేశం, ఫైలు తొక్కిపెట్టిన సీఎస్ జవహర్ రెడ్డి. సో సలహాదారులకు కోడ్ వర్తిస్తుంది, నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ. టీడీపీ కూటమికి 20 ఎంపీ సీట్లు, రేపటి నుంచి నామినేషన్లు, రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు జారీ కానున్న నోటిఫికేషన్స్. సో మద్యం మత్తులో వాసుదేవ్ రెడ్డిపై బయట ఇందాక కూడా చూసుకున్నాం. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సునీతారెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్కు ఏమని చెప్పావా అవినాష్, వివేకానంద గుండెపోటు అని చెప్పావా, హత్యకు గురయ్యారని చెప్పావా, అక్కడి దృశ్యం చూస్తే గుండెపోటు కాదని తెలుస్తుంది, హత్య అంటే డీజీపీని జగన్ అలర్ట్ చేయాలి కదా, మీ ఫోన్ తీసుకెళ్లి సిబిఐకి ఇవ్వండి, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా, వివేకా గురించి ఏనాడైనా మంచిగా రాశారా, అన్ని ఆధారాలు ఉన్నాయి, రాజకీయంగా అడ్డుకోవడం వల్లే దర్యాప్తులో జాప్యం, వైఎస్ సునీతారెడ్డి ధ్వజం. సో గులకరాయి కేసులో హై డ్రామా, పోలీసుల అదుపులో 5 మైనర్లు. సో ఇందాక కూడా చూసాం. సో ఇక్కడ కూడా నక్సల్స్కి సంబంధించిన వార్తని ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఇమేజెస్ని కూడా, ఎవరైతే నక్సల్స్లో మృతి చెందారో వాళ్ళ ఇమేజెస్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 29 మంది నక్సల్స్ చరిత్రలోని భారీ ప్రాణ నష్టం. సో అనన్య ప్రతిభ, సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన తెలుగు బిడ్డ. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 1.5 ఏళ్ల జైలు శిక్ష. సో దళిత శిరోమండలం కేసులో 27 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు తీర్పు. సో జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో జమ కాని జగనన్న విద్యా దీవెన, విద్యార్థిని తల్లి ఆత్మహత్య యత్నం, హాల్ టికెట్ ఇవ్వని కళాశాల యాజమాన్యం, మెడకు చున్నీ బిగించుకుని కళాశాల వరండాలోనే అఘాయిత్యం. సో అడ్డుకున్న విద్యార్థులు సిబ్బంది, విశాఖ పిఎం పాలెంలో ఘటన. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగిన సీఎం సభకి సంబంధించిన ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పేదలపై బాణాల, చంద్రబాబుకు 10 మంది సేనానులు, మీ గురి ఎవరిపై, భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. సో రాష్ట్రం అంతటా
కోట్ల హృదయాలు జగన్ను కోరుకుంటున్నాయి. రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి. బాబుకు అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్ డబ్బా. సింగపూర్ కట్టాడా, మైక్రోసాఫ్ట్ తెచ్చాడా, బుల్లెట్ ట్రైన్లు తెచ్చాడా, కొత్త పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు తెచ్చాడా, జిల్లాకు హైటెక్ సిటీ కనిపించిందా అంటూ కూడా జగన్ ప్రశ్నించారు. సో బాబు రిపోర్ట్ అంతా బోగస్, మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి. కొంగ జపం చేస్తూ ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు, కోపంతో ఊగిపోతున్నారు. దత్తపుత్రుడి కార్లు భార్యల మాదిరిగా నియోజకవర్గాలను మారుస్తున్నాడు. నిన్న మిగతా వాళ్ళు అనుసరిస్తే అక్కా చెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? సో ఇక్కడ చూసుకుంటే పోటెత్తిన పశ్చిమ, సీఎం జగన్ రాకతో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కొత్త శోభ. ఉమ్మడి జిల్లాలో సంబరంలా 16వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. భారీ ఎత్తున పోటెత్తిన జనసంద్రం, అడుగడుగునా ఎదురొచ్చి దిష్టి తీసి హారతులు పట్టిన అక్కా చెల్లెమ్మలు, అవ్వా తాతలు, అక్కా చెల్లెమ్మలు, చిన్నారులను బస్సు దిగి పలకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడ కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్కి సంబంధించిన వార్తనే మనం చూసుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టులు మృతి. సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు, మొదటి 100 ర్యాంకుల్లో 4 మనోళ్లే. సో సీఎం రాయ్ దాడికి సంబంధించిన వార్తకి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇక్కడ చూడొచ్చు. పోలీసుల అదుపులో అనుమానితుడు, సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు పురోగతి. 5గురిని లోతుగా విచారిస్తున్న పోలీసులు, వారిలో ఒకరు కీలక వ్యక్తి, మిగతా వారు సహకరించినట్లు భావన. విజయవాడకు చెందిన ఒక టీడీపీ నాయకుడిని కూడా విచారిస్తున్న పోలీసులు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసుల ధీమా. సో తాము చెప్పే వరకు ఎలాంటి కథనాలు నమ్మవద్దు అంటూ పోలీసులు వినతి. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే సో ఇక్కడ కూడా ప్రధానంగా 29 మంది మావోయిస్టుల మృతి వార్తనే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో సివిల్స్లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంక్, సత్తా చాటిన అనన్యారెడ్డి. ఈ సర్కార్ ఏడాదైనా ఉంటుందో ఉండదో. సో ఇవి మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. సో ప్రజలు అప్పుడప్పుడు లిల్లీ పుట్గాళ్లకు అధికారం ఇస్తారు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో చేయొద్దు. 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండ వేయరా? మరి నేను కట్టిన సెక్రటేరియట్లో ఎలా కూర్చుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తాం. 2 లక్షల రుణమాఫీ ఓ బోగస్. కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ పై ఈసీ సీరియస్. కుక్కల కొడుకులారా, చెవట్లు, దద్దమ్మలు, లత్కోర్ పదాలు వాడకంపై ఆగ్రహం. రేపు ఉదయం 11 గంటలకల్లా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ. సో రేవంత్ కు క్రేజ్, కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం. ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం. నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం. తెలంగాణలోనూ రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు. వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు, 11 రోడ్ షోలకు ప్లాన్. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే, అందుకు నేను ఉదాహరణ. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన, 2019లో ఎంపీగా గెలిచిన, ఆ తర్వాత పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి అయిన జీవన్ రెడ్డికి కూడా అదృష్టం వరించి కేంద్ర మంత్రి కావచ్చు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకుందాం. అప్పట్లో ఉద్యమంలో లేనోళ్ళు పార్టీలోకి వచ్చి పదవులను అనుభవించారు. జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు, టీచర్లు పార్టీకి దూరమైనరు. ప్రజలు మోసగాలని కోరుకుంటారు, అందుకే కాంగ్రెస్ను గెలిపించారంటూ కూడా కామెంట్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారు అంటూ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ రుణమాఫీ ఎత్తుగడ, వడ్డీకి మద్దతుగా ధర, 500 బోనస్ ఏమైంది? హామీల అమలుకు నిధులు లేవని ముందే తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. సో రాములోరి కళ్యాణం లైవ్కు ఈసీ గ్రీన్ సిగ్నల్. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన కమిషన్. రాజకీయ నేతలు పాల్గొనవద్దనే ఆదేశం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎస్. మిథిలా స్టేడియంలో కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి. సో అభిజిత్ లగ్న ముహూర్తంలో మాంగళ్య ధారణ. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో షా ఆపరేషన్, రాష్ట్రంలోకి సీక్రెట్ టీమ్స్. పార్టీ ఎంపీ అభ్యర్థులకు తెలియకుండా అబ్జర్వేషన్. తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక. ప్రచార వివరాలు సైతం షాకు అందజేత. అధిష్టానం నుంచి రాష్ట్ర లీడర్షిప్కు సూచనలు. ప్రచారం స్ట్రాటజీపై రెగ్యులర్గా దిశానిర్దేశం. డబుల్ డిజిట్ స్థానాలు గెలిచేలా వ్యూహం. పార్టీ నెట్వర్క్కు అదనంగా ప్రత్యేక ఏర్పాట్లు. ఇక్కడ బీజేపీ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూసుకుంటే కాంగ్రెస్కు ఓటేస్తే దాని విలువ 0. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్.
సో కాంగ్రెస్ 5 స్థానాలను సైతం గెలవదు, బీఆర్ఎస్తో కలిసి ఆ పార్టీ నాటకాలు ఆడుతుందంటూ కూడా ఏలేటి వ్యాఖ్యానించారు. సో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ను కూడా నిన్న నియమించిన సంగతి మన అందరికీ తెలిసిందే. సో ఓటమి తర్వాతే సీఎం అయ్యాను అంటూ కూడా సీఎం వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పాలసీ, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా, ఇతర రాష్ట్రాలు దేశాల్లో అధ్యయనం తర్వాత విధి విధానాలు, సెప్టెంబర్ 17లోగా సమస్యలు పరిష్కరిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్లో చేరిన వేణుగోపాల్చారి అలాగే రాజేశ్వరరావు సో బీఆర్ఎస్కు మరో షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. సో పోలీస్ వాహనాలు తనిఖీ, ప్రభుత్వం వెహికల్స్ను వదిలిపెట్టం, ఎలక్షన్ డ్యూటీ వాహనాలకు నో రిలీఫ్, నగదు రవాణా కట్టడిపై ఈసీ సీరియస్, నెల రోజుల్లోనే 121 కోట్లు స్వాధీనం, నోటిఫికేషన్ తర్వాత పెరిగే ఛాన్స్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఘటనతో అలర్ట్. సో ఇక్కడ కూడా కేసీఆర్ వ్యాఖ్యలు మనం చూసుకోవచ్చు. ఏడాదిలోపు ప్రభుత్వం కూలిపోతుంది అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు అయితే కేసీఆర్ చేశారు. బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంప్ కొడతాడేమో, రాష్ట్రంలో లిల్లీపుట్గాల పాలన, సీఎం మాటల్లో భయం కనిపించింది, కాంగ్రెస్కు 2 సీట్లు కూడా రావని సర్వేలో తేలింది, మా ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూస్తామంటూ కేసీఆర్ హెచ్చరించారు. సో రేపటి నుంచి నామినేషన్స్, రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్న ఈసీ, దరఖాస్తులకు ఏప్రిల్ 25 వరకు ఛాన్స్, మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు. సో భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్, రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్, టీవీ ఛానళ్లు రేడియోలో ప్రత్యేక ప్రసారం, కోడ్ నిబంధనలకు లోబడి ఉండాలని క్లారిటీ, రాజకీయ ప్రయోజనాలు ఆశించొద్దని ఆదేశం. సో ఇవి ప్రధానంగా చూసుకున్న పత్రికలోని వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలిక్ ఆనంద్ అందిస్తారు.